చికెన్ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ నీట్గా కడుక్కొని కొంచెంసేపు మ్యారినేట్ చేయండి. ఇందులో పసుపు, ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం పెరుగు వేయండి. నాది ఒరిజినల్ పసుపు కాబట్టి అంత కలర్గా కనపడదు. తర్వాత దీనికి కొంచెం ఎక్కువ ఎర్రగడ్డలు తీసుకోండి, పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకోండి, ధనియాలు, ఎండుమిర్చి, ఇలాచి, లవంగ, పట్ట అవన్నీ డ్రైగా వేయించుకోండి. తర్వాత ఎండు కొబ్బరి కొంచెం తీసుకోండి, తెల్లగడ్డలు, ఇవన్నీ దీనికి కావాల్సింది. కొత్తిమీర, కరివేపాకు. మనం అవి డ్రైగా వేయించుకున్నాం కదా, అది పౌడర్ అనమాట. అది పౌడర్ చేసిన తర్వాత లాస్ట్లో తెల్లగడ్డలు వేయాలి. ఆ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక కడాయిలో చూపించా కదా, నిమ్మకాయ కూడా కావాలండి, నిమ్మకాయ కూడా పిండాలి. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసి ఎర్రగడ్డలు వేసి, అది నేను మై మిస్టేక్ మిస్ అయిపోయింది. ఆ ఆయిల్, ఎర్రగడ్డలు వేసి, చికెన్ వేసి బాగా కలియబెట్టి కొంచెంసేపు దాంట్లో ఉండే వాటర్ అంతా ఊజ్ అవుట్ అంటే నీళ్ళు, దాంట్లో ఉండే నీసు నీళ్ళంతా బయటకు వచ్చేటట్టు దాన్ని మనం బాగా బాయిల్ చేయాలండి. చూసారు కదా, ఈ నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలి. బాగా ఉడికి నీళ్ళంతా వచ్చిన తర్వాత ముక్కలు ఈ విధంగా కనపడుతుంది మనకి. దాంట్లో వాటర్ లేకుండా మొత్తం బయటకు వచ్చేసి, ఆ నీళ్ళే, మనమేమో నీళ్లు పోయలేదు కదా, ఈ విధంగా ముక్కలు విడిగా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకునే ఈ పౌడర్ని వేసేయండి. చాలా సింపుల్ కర్రీ ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు లేకి, రసం లేకి, ఇంకా ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ విధంగా ఆ పొడి అదంతా మొత్తం అందులో కలిపెట్టేయాలన్నమాట. చూసారు కదా. సో ఈ విధంగా మొత్తం పౌడర్ అంతా వేసి కలియబెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి, రోస్ట్ లాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం చీలికగా తీసి పెట్టుకున్న ఆ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర చల్లేసి ఇంకొక 2-3 మినిట్స్ అటు ఇటు కలిపెట్టేసి మూత పెట్టేయండి. అంతేనండి, చికెన్ ఫ్రై చాలా ఈజీ. అంటే ఇది కుక్కర్లో మాత్రం పెట్టొద్దండి, ముక్కలు చిత్తురు అయిపోతాయి. ఇందులో అయితేనే మనం ముక్క తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. చికెన్ రోస్ట్ బాగుంటుంది. కొంచెం అన్నంలో కూడా కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఉప్పు లాస్ట్లో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే, మనం మ్యారినేషన్ వేసాము కదా, అది సరిపోకపోతే ఇప్పుడు మనం కొంచెం చల్లుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.